ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకోవడం ఖాయమా? మాజీ సీఎంతో పాటు అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వాళ్ళు కటకటాలు లెక్కించక తప్పదా? ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇదే ఇష్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కామన్ అని, అది పోలీసులు చేసే పని అని చెప్పడాన్ని బట్టి ట్యాపింగ్ నిజమే అని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ధరణి పోర్టల్, గొర్రెలు బర్ల పంపిణీతో పాటు అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తూ విచారణ జరిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో బయటపెట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత ఊరైన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరిలో ప్రత్యేకంగా ఓ వార్ రూమ్ను ఏర్పాటు చేసి మరి ఆ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అట్లాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జోరుగా సాగినట్లు ఆరోపణలున్నాయి. తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అట్లాగే కొండా సురేఖ కూడా ఆరోపించడం విశేషం. ఈ వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావులను విచారించాలని, ఎర్రబెల్లి దయాకర్ కూడా విచారించాలని, కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సో దీంతో ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సిబిఐ విచారణ పేరుతో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకే బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతల వాదన. అయితే అక్రమ ఆస్తులు సంపాదించిన పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులను గుర్తించి విచారిస్తే నిజాలు బయటపడే అవకాశాలుంటాయి. ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి అత్యాధునిక సాఫ్ట్వేర్ను అక్రమంగా కొనుగోలు చేసి తెచ్చారని దర్యాప్తులో తేలింది. తీగలాగితే డొంక కదిలినట్టు ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన పెద్దల పేర్లు బయటపడేవి కాదు, వారంతా అరెస్ట్ అయి పోలీసుల మాదిరిగా కటకటాల పాలు కాక తప్పదు.